హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అండి. లాస్ట్ షాట్లో చూశారు కదా మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇంటీరియర్ ఎలా ఉందో. ఇది ఆ, మేము బోర్డింగ్ అయిన తర్వాత చూపెడుతున్నానండి. మీరు ఇది నైట్ వ్యూ అండ్ 5 o'clock ఆ టైం ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock 6:30 ఆ టైంలో ఉంటుందండి. ఒక ఫ్లైట్ టేకాఫ్ కోసం రెడీగా ఉంది. అసలు సన్ రైజ్ అవుతుంటే లైట్గా ఆ ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే ఆ వ్యూ మీరు చూడాలండి. అసలు మామూలుగా లేదు. అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కకపోతున్నానని ఆతృతతో, అసలు చాలా ఆతృతగా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఫ్లైట్ చూడండి. ఆ ఫ్లైట్ మేము ఎక్కబోయేది అక్కడ మూవింగ్ అవుతున్నది. వేరే ఫ్లైట్ అండి. అది టేకాఫ్ కోసం రెడీగా ఉంది. సో మీకు చూపెడదామని మీకు చూపెడుతున్నాను. మిగిలిన ఫ్లైట్స్ కూడా మీరు చూడొచ్చు, ఎయిర్ ఏషియా అలాంటివి. ఇక మేము బయలుదేరిపోయామండి లోపలికి. వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము లోపలికి. వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ చూడండి, ఇది సురేష్ అన్న గారు, సీన్ అన్న గారు, సంజీవ్ అన్న గారు, మలేష్ అన్న గారు, వీళ్ళంతా వచ్చి నాకు అమర్నాథ్ వెళ్ళేటప్పుడు హెల్త్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కలిశారండి. అసలు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వారిది ఒక 8 మెంబర్స్ సిద్దిపేట అండి. మేము ఎక్కే ఫ్లైట్ మీరు చూస్తున్నారు కదా. అసలు ఫస్ట్ టైం అసలు ఎంతజియాజం మామూలుగా లేదండి. అసలు ఫైనల్ సెక్యూరిటీ చెక్ ఉందండి. మీ టికెట్ స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకొని ఒక్కొక్కరిది చెక్ చేసుకొని లోపలికి పంపిస్తారు. ఇలా ఇక్కడ ఫైనల్ చెక్కింగ్ ఉంటుంది. ఫైనల్ చెక్కింగ్ ఇది ఎంట్రీ పాయింట్. లోపలికి వెళ్ళేటప్పుడు ఇది పైలట్ నావిగేషన్ చెక్ చేసుకుంటున్నారు. అదే మన డ్రైవర్ అనుకోవచ్చు. ఇది మీకు తెలుసు కదా, లోపల వ్యూ ఎలా ఉందో చూడండి. ఫ్లైట్ లోపల ఏం లేదండి, మన పల్లె వెలుగు లగ్జరీ బస్సులు ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే కొంచెం ప్రీమియంగా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. ఇక లోపల మీరు కూర్చున్న తర్వాత అసలు ఒక మీకు వర్ణించలేని ఫీలింగ్ అనేది ఒకటి మస్తు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అసలు చూడండి, ఫ్లైట్ మొత్తం ఇది బ్యాక్ సైడ్ అండి. ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అక్కడ స్టోరేజ్ చేసి పెడతారు. ఇది చూడండి, మా ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీ అయిపోయింది. అసలు అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటాయండి. అసలు మామూలుగా భయమే లేదు. ఒక్కసారిగా అసలు నాకు అరే బాబండి ఆపండిరా బాబు, నన్ను దించండిరా అంత భయం వేసింది. అసలు పైకి ఎక్కి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు అసలు నాకు మామూలుగా ఎగ్జైట్మెంట్ అనిపించట్లేదు. చూడండి అసలు ఎలా ఉందో. మీకు టేక్ ఆఫ్ అయిపోయిందండి. అసలు ఈ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారి స్కై పైకి పోయిన తర్వాత జీవితంలో ఎప్పుడు ఒకేసారి అండి. అసలు ఎప్పుడు కింద నుంచి స్కై చూడడమే కానీ అసలు ఆ మబ్బుల మించి పైకి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. చూడండి ఎలా ఉందో అసలు వ్యూ మొత్తం కింద నుంచి. ఇది జమ్మూ కాశ్మీర్కు ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాము అనగా కింద పైనుంచి వ్యూ పాయింట్ అండి. అసలు మామూలుగా లేదు. పైనుంచి చిన్న చిన్న చీమలుగా అసలు ఇప్పుడు మ్యాప్లో చూడటమే కానీ లైవ్గా చూడటం పైనుంచి అసలు ఇది మామూలు అదృష్టం కాదండి. ఇంతలోగా చూస్తుంటేనే వచ్చిందండి. మేము పైనుంచి ఏం కవర్ చేయలేదు. ఇది జమ్మూ ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఇది డిఫెన్స్ ఏరియా కాబట్టి లోపల తీయనే లేదు. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.